సో తమిళనాడు ఎక్స్ప్రెస్ అనేది మన ట్రైన్ అయితే ఓవర్టేక్ అది చేస్తుంది. ట్రైన్కి వచ్చేసి పెద్దపల్లి జంక్షన్ నుంచి మనకు గూడూరు వరకు చూసుకుంటే మనకు వచ్చేసి ట్రాక్ స్పీడ్ వచ్చేసి మనకు 130 అయితే ఉంటుంది. చూద్దాం మన ట్రైన్ 130 కొడుతుందో కొట్టదు అనేసి. సో ఈ ట్రైన్కి మనకు ఖమ్మంలో కలుసుకుంటే బోర్డింగ్ వచ్చి ఫుల్గా జరుగుతుంది మనకు ఖమ్మంలో. హాయిగా సీరా వచ్చేసి మనం వచ్చేసి కరీంనగర్లో అయితే ఉన్నాము. సో ఈరోజు మనం వచ్చేసి కరీంనగర్ నుంచి తిరుపతి వరకు అయితే ట్రావెల్ చేస్తున్నాం. అది కూడా మనం వచ్చేసి కరీంనగర్ తిరుపతి వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో అయితే మనం అయితే ట్రావెల్ అయితే చేస్తున్నాము. తిరుపతి వీక్లీ ఎక్స్ప్రెస్ అనేది ఉంది కదా, ఇది వచ్చేసి మనకు ఎల్హెచ్బి రెండు అయితే రన్ అవబోతుంది. సో అందుకే మనం వచ్చేసి కరీంనగర్ నుంచి తిరుపతి వరకు ఈ ఎల్హెచ్బి రెండు అయితే మనం అయితే చేస్తున్నాము. సో ఈ ట్రైన్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి వీక్లీ 2 days మాత్రమే అయితే ఉంటుంది మనకు కరీంనగర్ చూసుకుంటే. అండ్ ఒకటి మనకు ఆదివారం అండ్ ఇంకోటి వచ్చేసి మనకు గురువారం అయితే ఉంటుంది మనకు కరీంనగర్ నుంచి. అదే తిరుపతిలో కానీ చూసుకుంటే ఈ ట్రైన్ వచ్చేసి మనకు బుధవారం అలాగే వచ్చేసి మనకు శనివారం అయితే ఉంటుంది మనకు తిరుపతిలో. వచ్చేసి మనకు కరీంనగర్ నుంచి తిరుపతికి వెళ్ళేటప్పుడు 17262. అదే తిరుపతి నుంచి కరీంనగర్కి వచ్చేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్గా చూసుకుంటే 17261. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు ఈవినింగ్ 7:45కి అయితే బయలుదేరుతుంది. అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ 8 o'clock అయితే మనకు వచ్చేసి తిరుపతికి అయితే రీచ్ అవుతుంది. సో ఈ ట్రైన్లో మనకు జర్నీ విషయం చెప్పాలంటే దాదాపు వచ్చేసి మనకు 12 గంటల 40 నిమిషాలు అయితే పడుతుంది కరీంనగర్ నుంచి తిరుపతి వరకు. సో కరీంనగర్ రైల్వే స్టేషన్ చూసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. సో కరీంనగర్ రైల్వే స్టేషన్ వచ్చేసి మనకు అమృత్ భారత్ రైల్వే స్కీమ్లో భాగంగా మనకు వచ్చేసి డెవలప్మెంట్ వర్క్ అయితే జరిగింది ఇక్కడ. సో ఆల్రెడీ మనకైతే ఇనాగరేషన్ కూడా అయితే అయిపోయింది. సో కరీంనగర్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KRMR. సో కరీంనగర్ వచ్చేసి మనకు వచ్చేసి SCR రైల్వే జోన్లోకి అయితే వస్తుంది, దక్షిణ మధ్య రైల్వే జోన్కి. అండ్ డివిజన్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి సికింద్రాబాద్ డివిజను. వచ్చేసి లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఇదంతా వచ్చేసి మనకు బ్లైండ్ వాళ్ళకి లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాము. సో ఇక్కడ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి ఒక చిన్న డిస్ప్లే బోర్డ్ అయితే ఉంది. సో అలాగే ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి ఒక చిన్న వెయిటింగ్ హాల్, కీపర్ కూడా అయితే కూర్చోవచ్చు. సో ఇక్కడ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి జనరల్ టికెట్ అలాగే మనకు వచ్చేసి బుకింగ్ అవర్స్ మొత్తం అయితే ఇక్కడ అయితే ఉంటుంది. ఇక్కడ కానీ మన ట్రైన్ నెంబర్ అయితే ఏమన్నారు 12762 కరీంనగర్ తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్. సో మన ట్రైన్ బయలుదేరి వచ్చేసి మనకు 7:15కి అయితే బయలుదేరుతుంది కరీంనగర్ నుంచి. సో ఆల్రెడీ మనకు వచ్చేసి ప్లాట్ఫామ్ 1 అయితే రెడీగా అయితే ఉంది LHB కోసలతో. సో మనం బయటికి వెళ్ళి మొత్తం అయితే చూసుకునేద్దాం దీంతో ఎన్ని కోచెస్ పెట్టినాడు. అలాగే మనకు వచ్చేసి జనరల్ అయితే మ్యాక్సిమం పెంచుంటారు, ఎందుకంటే మనకు LHB అయిన తర్వాత మనకు వచ్చేసి ఐసెఫ్లో ఉన్నప్పుడు మనకు వచ్చేసి జనరల్ వచ్చేసి మనకు 2 కోచ్లు మాత్రమే అయితే ఉంటుంది, ముందర ఒకటి బ్యాక్ సైడ్ ఒకటి. అదే LHB అయిన తర్వాత దీంతో వచ్చేసి మనకు 4 జనరల్ అయితే పెట్టుంటారు, ముందర 2 బ్యాక్ సైడ్ 2. సో ఫస్ట్ అలా చూసుకుంటే మనకు వచ్చేసి కరీంనగర్ ఇది ఒకటైతే ఉంది, ఫ్లోర్ బ్రిడ్జ్ అయితే ఒకటైతే ఉంది, అలాగే యాక్సిలేటర్ కూడా అయితే ఉంది. కానీ చూసుకుంటే మనకు వచ్చేసి నడిచే వెళ్ళేదాన్ని కూడా అయితే ఉంది, అలాగే మనకు వచ్చేసి లిఫ్ట్ కూడా ఒకటైతే ఉంది. సో మనైతే ఫ్రంట్ సైడ్ అయితే వెళ్ళిపోతాము. మన లోకో ఏమి ఇచ్చినారో దాని వెనక మొత్తం అయితే మీకైతే కోచెస్ అయితే మొత్తం అయితే చూపించేస్తాను ఈ బ్లాగ్లో. రోజు మనల్ని పుల్ చేసే లోకోమోడ్ వచ్చేసి మనకు WP7 లోకోమోడ్ అయితే పుల్ చేస్తుంది తిరుపతి వరకు. ఈ లోకోమోడ్ అయితే మనల్ని అయితే పుల్ చేస్తుంది. సో మనకైతే లోకో రివర్సల్ అయితే ఉంటుంది ట్రైన్కి, అది కూడా మనకు వచ్చేసి పెద్దపల్లి జంక్షన్లో అయితే ఉంటుంది. ఈ సేమ్ ఇదే లోకో వెళ్ళి మనకైతే బ్యాక్ అయితే అటాచ్ అవుతుంది. ఆ ట్రైన్కి రియాక్షన్ చెప్పాలంటే చాలా ఉన్నది. సో ఇప్పుడే మనకు వచ్చేసి జనరల్ క్యారవాన్ అయితే ఆన్ చేయన్నారు. సో మనైతే ఆపకి వెళ్ళి మాట్లాడతాము. సో అక్కడ కూడా అయితే ఉంటుంది. ప్రస్తుతానికి జనరల్ అయితే ఒక లైట్గా ఖాళీగా అయితే ఉంది. సో ట్రైన్ బయలుదేరి 7:15కి అయినా కానీ కొంతమంది క్రౌడ్ అయితే ఎక్కేసినారు ఆల్రెడీ. అయినా పర్లేదు, మనకైతే ప్లేస్ అయితే దొరికిపోతుంది. కోచ్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి 25లో అయితే తయారు చేశారు ఈ జనరల్ కోచ్. ఫ్రంట్ బ్యాక్ 2 25లో కోచ్ తయారైంది, బాగానే ఉంది, కొత్త కోచే. మనకు వచ్చేసి సెకండ్ ఏసీ వచ్చేసి మనకు 2 కోచ్లు అయితే ఉంటుంది, A1 A2. సో సెకండ్ ఏసీ వచ్చేసి మనకు ఈ కోచ్ వచ్చేసి 22లో అయితే తయారైంది. సెకండ్ ఏసీలో వచ్చేసి మనకు 2 కోచ్లు అంతే అని మనకు 22 కోచెసే. ట్రైన్కి రిక్షాలు కానీ చూసుకుంటే ఇది. సో మన ట్రైన్ వచ్చేసి రాజకోట్ నుంచి సికింద్రాబాద్కి వచ్చేసి 3 రోజులు తిరుగుతుంది. అలాగే సికింద్రాబాద్ నుంచి రాజకోట్కి వచ్చేసి మనకు 3 రోజులు తిరుగుతుంది. అలాగే సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వచ్చేసి మనకు 2 రోజులు తిరుగుతుంది. మళ్ళీ తిరుపతి నుంచి సికింద్రాబాద్కి మనకు 2 రోజులు తిరుగుతుంది. అలాగే తిరుపతి నుంచి కరీంనగర్కి వచ్చేసి మనకు 2 days తిరుగుతుంది. అదే కరీంనగర్ నుంచి తిరుపతికి వచ్చేసి మనకు 2 days తిరుగుతుంది. కరీంనగర్ నుంచి మనకు తిరుపతి కానీ చూసుకుంటే మనకు వచ్చేసి ఆదివారం అలాగే గురువారం అయితే ఉంటుంది. అదే తిరుపతిలో కానీ చూసుకుంటే ఇది వచ్చేసి మనకు శనివారం అలాగే వచ్చేసి మనకు బుధవారం అయితే ఉంటుంది తిరుపతి నుంచి కరీంనగర్ వరకు. మనకు థర్డ్ ఏసీ వచ్చేసి మొత్తం 5 కోచ్లు అయితే ఉంది. సో 5 కోచ్లు వచ్చేసి మనకు ఒకటి వచ్చేసి మనకు 25 కోచెస్, మిగతా వచ్చేసి మనకు 10 కోచెసే.
ట్రైన్లో స్లీపర్ లాగా చూసుకుంటే 19 కోచ్ అయితే ఇచ్చినారు, ఏమైతే బాగాలేదు లోపల కానీ చూసుకుంటే మనకు. ట్రైన్ లాగా చూసుకుంటే మనకు వచ్చేసి 3 కోచ్లు అయితే కొత్త పెట్టినారు, అలాగే 3 కోచ్లు వచ్చేసి మనకు పాత అయితే పెట్టినారు. సో పాత కోచ్లు అయితే ఏం బాగాలేదు, సో 3 కొత్త కోచ్లు అయితే చాలా బాగుంది. S1 నుంచి S3 దాకా మనకు వచ్చేసి కోచెస్ అయితే బాగాలేదు, అండ్ S4 నుంచి మనకు S6 వరకు మనకు వచ్చేసి మొత్తం వచ్చేసి 25 కోచెస్ అయితే ఇచ్చినారు. ఇటండ్ బ్యాక్ సైడ్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి జనరల్ వచ్చేసి మనకు 2 కోచ్లు ఇచ్చినారు. సో ఆ 2 వచ్చేసి మనకు 25 కోచెసే. సైడ్ జనరల్లో కానీ చూసుకుంటే మొత్తం అయితే ఎలాగైతే ఉన్నారు, క్రౌడ్ కానీ చూస్తే కొంచెం లైట్గా అయితే ఉన్నారు. సో కొంతమంది వచ్చేసి మనకు ఖర్చులు వేసి సీట్లు అయితే ఆక్యుపై చేసినారు. మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు SLD కోచ్ అయితే ఒకటైతే ఉంది. సో ఈ ట్రైన్ మనకు వచ్చి టోటల్గా వచ్చేసి మనకు 19 కోచెస్ అయితే మన ట్రైన్ అయితే నడుస్తుంది. సరే మనం వచ్చేసి స్లీపర్లో అయితే ట్రావెల్ చేస్తున్నాము. సో నా కోచ్ వచ్చేసి S6 అయితే వచ్చింది, ఇదే నాకు వచ్చేసి 62 అప్పర్ బెత్ అయితే వచ్చింది. సో కోచ్ లోపల చూసుకున్న మొత్తం అయితే ఎలాగైతే ఉంది, ఆల్రెడీ క్రౌడ్ కూడా కొంచెం మంది అయితే ఎక్కేసారు. సో నాకు వచ్చేసి అప్పర్ బెత్ ఇదే అయితే వచ్చింది. మన కోచ్లో స్లీపర్లో కానీ చూసుకుంటే మొత్తం అయితే ఇలాగైతే ఉంది. సో ఇక్కడ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ 3 బెర్తులు, అలాగే ఇక్కడ 3 బెర్తులు అయితే ఉంది. సో అలాగే మనం కానీ చూసుకుంటే ఛార్జింగ్ సాకెట్ వచ్చేసి మొత్తం 3 అయితే ఉంది. అలాగే మనకు వచ్చేసి ఫ్యాన్లకి అలాగే లైట్లకి వచ్చేసి మనకు సపరేట్ స్విచ్లు అయితే ఉండాలి. సో ఈ పక్కన చూసుకుంటే మనకు వచ్చేసి సేమ్ లోయర్ అప్పరు. సో ఈ లోయర్ వచ్చేసి మనకు ఒక్కోసారి RAC కింద కూడా వస్తుంది. సో అక్కడైతే ఒకటి కూర్చోవాలి, అలాగే ఇక్కడ అయితే కూర్చోవాలి మనకు RAC వస్తే. ఆపరేట్ చేసేది వచ్చేసి మనకు సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ వాళ్ళు అయితే ఈ ట్రైన్ అయితే ఆపరేట్ చేస్తున్నారు. సో ఈ ట్రైన్కి వచ్చేసి మనకు మెయింటెనెన్స్ వర్క్ వచ్చేసి మనకు తిరుపతిలో జరుగుతుంది. అలాగే కరీంనగర్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి ఓన్లీ క్లీనింగ్ వర్క్ అయితే జరుగుతుంది ఇక్కడ. నగరం డేట్ కానీ చూసుకుంటే ఈ ట్రైన్ వచ్చేసి మనకు May 29, 2013 అయితే స్టార్ట్ అయింది. సో ఈ ట్రైన్ ఓల్డ్ కానీ చూసుకుంటే దాదాపు వచ్చేసి మనకు 12 సంవత్సరాల ఓల్డ్ అయితే నడుస్తుంది. ట్రైన్లో కానీ చూసుకుంటే మనకు వచ్చేసి పెద్దపల్లి జంక్షన్, నిజామాబాద్ రైల్వే లైన్ అయితే ఉంటుంది. సో ఆ మధ్యలో వచ్చేసి మనకు కరీంనగర్ రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. సో మనకు 2 hours ఇటు వెళ్ళామంటే మనకు వచ్చేసి నిజామాబాద్ జంక్షన్ అయితే వస్తుంది, అండ్ ఈ రూట్ వెళ్ళామంటే మనకు వచ్చేసి పెద్దపల్లి జంక్షన్ అయితే వస్తుంది. ట్రైన్ వచ్చేసి దాదాపు వచ్చేసి మనకు 712 కిలోమీటర్ అయితే ట్రావెల్ చేస్తుంది కరీంనగర్ నుంచి తిరుపతి వరకు. సో ఈ ట్రైన్ కనుక స్టాప్లో చూసుకుంటే దాదాపు వచ్చేసి మనకు 12 స్టేషన్లు అయితే మన ట్రైన్ అయితే ఆగుతుంది. సో ఈ ట్రైన్ వచ్చేసి మనకు కరీంనగర్ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ బస్ మనకు పెద్దపల్లి జంక్షన్, అలాగే వచ్చేసి మనకు జమ్మికోట్ల, వరంగల్, మహబూబాబాదు, అలాగే వచ్చేసి మనకు ఖమ్మము, మదిర, విజయవాడ నుంచి గూడూరు నుంచి శ్రీకాళహస్తి, అలాగే వచ్చేసి మనకు తిరుపతికి అయితే రీచ్ అవుతుంది ట్రైన్ కానీ చూసుకుంటే. ఈ శ్రీకాళహస్తి నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ అవర్స్ మనకు రేణిగుంట తర్వాత వచ్చేసి మనకు తిరుపతికి రీచ్ అవుతుంది. సో మనం కూడా అయితే రేణిగుంట జంక్షన్ అయితే దిగిపోతున్నాము. మనకు ఐసేఫ్కి LHB కానీ తేడా కానీ చూసుకుంటే మనకు వచ్చేసి ఐసేఫ్లో కానీ చూసుకుంటే కొంచెం కంఫర్ట్ అయితే ఉండదు. సో LHB కానీ చూసుకుంటే మనకు వచ్చేసి సీటింగ్ కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది, అలాగే వచ్చేసి మనకు సేఫ్టీ కూడా చాలా ఎక్కువ అయితే ఉంటుంది మనకు LHBలో కానీ చూసుకుంటే. అదే ఐసేఫ్లో కానీ చూసుకుంటే మనకు సేఫ్టీ అయితే అంతగా ఉండదు. సో ఏదైనా యాక్సిడెంట్ అయినా చూసుకుంటే మనకు వచ్చేసి ఒక కోచ్ మీద ఒక కోచ్ అయితే ఎక్కేస్తుంది. మనకి LHBలో కానీ చూసుకుంటే మనకు వచ్చేసి యాక్సిడెంట్ అయినా కానీ మనకు వచ్చేసి ఒక కోచ్ వెనకాల ఒకటి పడిపోతుంది, అలాగే బోల్తా ఏమేమి ఆడితే పడదు, కొంచెం స్టాండర్డ్గా అయితే ఉంటుంది మనకు LHBలో కానీ చూసుకుంటే. మనకు ప్రమాదం జరిగినా మనకు వచ్చేసి అంత ఎక్కువ ఎఫెక్ట్ అయితే చూపించదు. కోచ్ వాష్రూమ్ కానీ చూసుకుంటే మొత్తం అయితే ఇలాగ ఉంది, పర్లేదు బాగానే అయితే ఉంది. మనకు వాటర్ కూడా అయితే వస్తుంది, ఇక్కడ ఒక మిర్రర్ అయితే ఉంది పెద్దది. వాష్రూమ్ కానీ చూసుకుంటే మనకు వచ్చేసి ఆపో కోడ్ అయితే ఉంటుంది, అలాగే ఈపో కోడ్ అయితే ఉంటుంది. సో వైట్గా చూసుకుంటే ఒక చిన్న వాష్ బేసిన్ అయితే ఉంటుంది. సో ఇందులో కూడా మనకైతే వాటర్ అయితే వస్తుంది. సో మన ట్రైన్ వచ్చేసి కరీంనగర్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో ఇంకా నెక్స్ట్ బస్ మనకు పెద్దపల్లి జంక్షన్. 1 minute లేట్గా వచ్చేసి మనకు కరీంనగర్ నుంచి అయితే బయలుదేరింది మన ట్రైన్. వెల్కమ్ టు పెద్దపల్లి జంక్షన్. సో రోడ్ సైడ్ కూడా వచ్చేసి PDPL. పెద్దపల్లి జంక్షన్లో మనకు వచ్చేసి లోకో రివర్సల్ అయితే ఉంటుంది మన ట్రైన్కి. సో ముందు లోకో తీసి మనకైతే బ్యాక్ అయితే అటాచ్ చేస్తారు. సో మళ్ళీ మనమైతే ఈ రూట్లో అయితే మనమైతే ట్రావెల్ చేస్తాము.
సో తమిళనాడు ఎక్స్ప్రెస్ అనేది మన ట్రైన్ అయితే ఓవర్టేక్ అది చేస్తుంది. దాదాపు ఇక్కడే మన ట్రైన్గా చూసుకుంటే దాదాపు 1 అవర్ పైన లేట్ అయిపోయింది. మన కోచింగ్ ట్రాక్ చేసింది వచ్చేసి మనకు రాయబార్లో అయితే ట్రాక్ చేసినారు. ట్రైన్కి వచ్చేసి పెద్దపల్లి జంక్షన్ నుంచి మనకు గూడూరు వరకు చూసుకుంటే మనకు వచ్చేసి ట్రాక్ స్పీడ్ వచ్చేసి మనకు 130 అయితే ఉంటుంది. చూద్దాం మన ట్రైన్ 130 కొడుతుందో కొట్టదో అనేసి. ట్రైన్ వచ్చేసి జిమ్మికుంటకి అయితే వచ్చేసింది. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 1 మినిట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ కూడా మనకు వచ్చేసి బోర్డింగ్ కూడా కొంచెం ఫుల్గా అయితే జరిగింది. మన ట్రైన్ వచ్చేసి జిమ్మికుంట నుంచి అయితే బయలుదేరిపోయింది. ఇంకా నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు వరంగల్. సో జిమ్మికుంట రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి JMKTA. ట్రైన్ వచ్చేసి వరంగల్కి అయితే వచ్చేసింది. సో మన ట్రైన్ డిలే కానీ చూసుకుంటే దాదాపు 1 గంట 10 నిమిషాలు డిలే అయితే అలాగే నడుస్తుంది. సో వరంగల్ కూడా మనకు వచ్చేసి బోర్డింగ్ గురించి ఫుల్గా అయితే జరుగుతుంది ఇక్కడ. సో మనం వచ్చేసి వరంగల్ నుంచి అయితే బయలుదేరిపోయాము. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి WL.
వచ్చేసి మహబూబాబాద్ నుంచి అయితే బయలుదేరిపోయింది. సో క్రౌడ్ కూడా కొంచెం లైట్గా దిగినారు, ఎక్కడ అంతగా తెలియదు ఇక్కడ. సో మన ట్రైన్ వచ్చేసి మహబూబాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ స్టాప్ వచ్చి మనకు ఖమ్మము. సో మహబూబాబాద్ రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి MABD. సో ఈ ట్రైన్కి మనకు ఖమ్మంలో కలుసుకుంటే బోర్డింగ్ వచ్చి ఫుల్గా జరుగుతుంది మనకు ఖమ్మంలో. సో వరంగల్ కూడా అంత ఫుల్ అవ్వలేదు, మనకు ఖమ్మంలో అయితే అంత ఫుల్గా అయితే ఉన్నారు ఈ ట్రైన్కి. ఖమ్మంలో మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 1 minute అయితే ఉంటుంది ఇక్కడ. ముందుగా చూసుకుంటే మనకు వచ్చేసి ప్లాట్ఫామ్ మీద చాలా ఫుల్గా అయితే ఉన్నారు క్రౌడ్. సో మొత్తం అయితే మన ట్రైన్ అయితే ఎక్కేసినారు. బోర్డింగ్ అయితే కొంచెం ఫుల్గా జరిగింది మనకు ఖమ్మంలో కానీ చెప్పాలంటే. మన ట్రైన్ వచ్చేసి ఖమ్మం నుంచి అయితే బయలుదేరిపోయింది. సో రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KMT. సో ఇక్కడ నుంచి బయలుదేరిన తర్వాత నెక్స్ట్ ఆఫీస్ మనకు మదిరా. మనం వచ్చేసి దాదాపు 29 నిమిషాలు లేట్గా వచ్చేసినాము. గూడూరు జంక్షన్కి అయితే రీచ్ అయినాము. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది.
గోపురం కనపడుతుంది కదా, ఆ గోపురం వచ్చేసి మనకు శ్రీకాళహస్తి టెంపుల్ అది. సో టెంపుల్ నుంచి మనకు రైల్వే స్టేషన్కి వచ్చేసి మనకు దాదాపు 2 కిలోమీటర్ దూరం అయితే ఉంటుంది. మన ట్రైన్ వచ్చేసి కాళహస్తికి అయితే వచ్చేసింది. సో ఇక్కడ మన ట్రైన్ స్టాప్ కానీ చూసుకుంటే 2 నిమిషాలు అయితే ఉంటుంది ఇక్కడ కూడా. సో మన ట్రైన్ వచ్చేసి కాళహస్తి నుంచి 15 తర్వాత నెక్స్ట్ అవర్స్ మనకు రేణిగుంట జంక్షన్. సో కాళహస్తి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి KHT. ట్రైన్ వచ్చేసి 19 నిమిషాలు లేట్గా వచ్చేసి మనకు రేణిగుంట జంక్షన్కి అయితే రీచ్ అయింది. సో మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 3కి అయితే వచ్చింది. సో మన ప్లాట్ఫామ్ 1లో కానీ చూసుకుంటే మనకు వచ్చేసి తిరుపతి MGR జనరల్ సెంటర్ గరుడాద్రి ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఉంది. సో ఆ ట్రైన్కి రేణిగుంట జంక్షన్కి వచ్చిన తర్వాత లోకల్ హౌస్లో అయితే ఉంటుంది.